మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరంలో శని గారి యొక్క స్థితి సంచారము తృతీయ స్థానంలో ఉంటూ చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశించేటటువంటి గురువు గారి యొక్క సంచారము మొదలుకొని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉన్నాయి. అప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, దైవభక్తి పెరగడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ, అనేక విధాల వీరికి ఐకమత్యం, ప్రతి మనిషి కూడా అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, ఇతరత్ర బంధువర్గము అందరూ కూడా ఐకమత్యాన్ని తెలియచేయడం ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువు గారి యొక్క షష్ఠస్థాన సంచారములో ఉన్నప్పుడు అంటే జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా సంచార ఫలితం చాలా అవమానాలని అపనిందల్ని కలగజేస్తోంది. కాబట్టి ఇక్కడ గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, యోగా చేయడము, అలాగే రాహుకేతువులకి సంబంధించి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.